హాయ్ నమస్తే ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. మరి ఒక మినీ వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు అయితే స్పెషల్ ఏంటంటే నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. మా అమ్మకి హెల్త్ బాగాలేదని చెప్పేసి ఒక 2 days ఉందామని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. అండ్ ఎస్టర్డేనే ఫ్రైడేనే వచ్చేసాను అండ్ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే. అండ్ అమ్మ కోసం అయితే ఈరోజు నేనైతే మెంతం పప్పు అండ్ అన్నము పాపడాలు అయితే వేసేసాను. ఇంకా అమ్మ ఏమో బజ్జీలు అయితే నేనైతే చేయలేదు. బజ్జీలు అయితే బయట నుంచి తీసుకొని వచ్చాను వేడివేడిగా. అండ్ చాలా చాలా బాగుంది. పాపం మా అమ్మకైతే ఫుల్ కోల్డ్ అయిపోయిందనమాట. సో ఇది ఇంకా నేనైతే వేడివేడిగా పప్పు అయితే చేసి పెట్టేశాను. ఇంకా నాకు కూడా ఆఫీస్ నుంచి వచ్చే వరకు అయితే లేట్ అయిపోయింది. అండ్ వేడివేడిగా తింటుంటే అయితే హాయిగా అనిపించేసింది. చాలా బాగా అయ్యింది పప్పు అయితే. అండ్ మీరేం తిన్నారో అనేది అయితే కామెంట్ చేసేసేయండి. అండ్ మా అమ్మ కోసం అయితే బీట్రూట్ హల్వా చేసేస్తున్నాను అనమాట. ఎప్పుడు శివ కోసమేనా నా కోసం చేసి పెట్టవా అని అంటే ఇక నేను మా అమ్మ కోసం అయితే బీట్రూట్ హల్వా అయితే చేసి పెట్టేస్తున్నాను. నాకైతే శివ అడగంగానే మా అమ్మకి హెల్త్ బాగాలేదు అనగానే ఒక 2 days అయితే వెళ్ళమని చెప్పాడనమాట మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే. సో నేనైతే హ్యాపీగా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. ఇక అమ్మ కోసం అయితే ఇక బీట్రూట్ హల్వా అయితే వేడివేడిగా చేసేద్దామని డిసైడ్ అయిపోయాను. అండ్ మిల్క్ మేడ్ అయితే యూస్ చేసేస్తాను. అండ్ బీట్రూట్ హల్వా అయితే కొంచెం ఉడకబెట్టేసేసుకొని పాలు పోసేసుకొని దగ్గరికి అయ్యేంత వరకు అయితే చూసేసుకొని దాని తర్వాత షుగర్, ఇలాచీ పౌడర్ అండ్ మిల్క్ మేడ్ యాడ్ చేసేసి మొత్తం వాటర్ అంతా అయిపోయే వరకు అయితే మంచి ఉడికిచ్చేసేసుకోవాలి. చిన్న స్లిమ్లోనే పెట్టేసేసుకోవాలి. అండ్ ప్యాన్లలో చేస్తే అయితే బెస్ట్. అడగంటకుండా అయితే బాగా కలుపుతూ ఉండాలి. అండ్ కొంచెం అయితే ఆయిల్ అండ్ నెయ్యి అయితే నేనైతే యూజ్ చేసేస్తాను. అండ్ అంత మంచి దగ్గరికి అయ్యే వరకు అయితే యూజ్ చేసేసాను. అండ్ బాదం, కాజు అండ్ చిరంజీవులు అయితే మంచిగా వేసేసాను అనమాట. అండ్ సర్వ్ చేసేసాను. మా అమ్మకైతే ఇంకా వేడివేడిగా తిను కొంచెం హాయిగా ఉంటుందని చెప్పాను అనమాట. మా అమ్మ తినను అంటుంటే కూడా కొంచెం బలవంతం చేసి అయితే మా అమ్మకైతే కొంచెం ఇచ్చేసాను. వేడివేడిగా తిను అని చెప్పేసి. చాలా చాలా బాగుంది. స్మెల్ అయితే ఇచ్చి పడేసేసింది. మా అమ్మకు కూడా బాగా నచ్చిందంట. అండ్ కొంచెం అయితే తినని చెప్పేసాను మా అమ్మకైతే. బాగుందంట, మా అమ్మకి నచ్చిందంట. అండ్ మీకు నచ్చితే అయితే వీడియో ఎలా అనిపించిందో అయితే ఒక లైక్ వేసేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ తప్పకుండా ట్రై చేయండి. బీట్రూట్ అన్నిటికైతే హెల్త్కి చాలా మంచిది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.